విద్యా రుణాలు ఇచ్చే బ్యాంకులకు ఒక చిన్న విజ్ఞప్తి. ఇది క్రిటిసిజం కాదండి, మనందరి అభ్యున్నతి కోసం. ప్రత్యేకంగా ఏ పిల్లలైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారో దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి బుక్స్ కావాల్సిన అమౌంట్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, మీరు ఎక్కడ కొనుక్కుంటారో ఆ షాప్ అడ్రస్ మాకు ఇవ్వండి, మేము వాళ్ళకి బ్యాంక్ ద్వారా ఆ అమౌంట్ పంపిస్తామన్నాను. వెరీ నైస్. మరి బుక్స్ కూడా లోన్ ఇవ్వడం చాలా గ్రేట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ ఒక స్టూడెంట్ 10,000 15,000 బుక్స్ కోసం 4 ఇయర్స్లో తీసుకున్నాను అనుకోండి. ఆ చెక్ మీరు ఏం చేస్తున్నారంటే ఆ అమౌంట్ని ఫలానా బుక్స్ మీరు తీసుకుంటాం ఇక్కడ అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కానీ ఒక సాధారణ సందర్భంలో ఏమవుతుందంటే, చెప్పిన అమౌంట్ కన్నా కూడా కనీసం ఒక 3-4 వేల రూపాయలు తక్కువ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఆ బుక్ షాప్ వాళ్ళు ఆ అమౌంట్ వెనక్కి ఇవ్వడానికి ఇష్టపడలా. అంటే తీసుకున్న స్టూడెంట్ని మీరు నమ్మట్లేదు, ఎవరో బుక్ స్టాప్ వాళ్ళు నమ్ముతున్నారు అని స్టూడెంట్స్ గోల పెడుతున్నారు. రెండోది, ఈ పద్ధతి మారితే బాగుంటుంది కదా. ఎందుకు ఎక్కడో తెలియని వాళ్ళకి ఇచ్చే బదులు మీ అన్ని లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్గా అతనికి ఇచ్చినప్పుడు ఒక 5,000 10,000 రూపాయలు దాన్ని ఎందుకు నమ్మరు? కొద్దిగా మీ హై లెవెల్లో తీసుకెళ్ళి దాని విషయంలో, ఎందుకంటే చాలామంది కంప్లైంట్ చేస్తారు, బుక్ స్టాల్ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి అని. మరి అలాంటి పరిస్థితి కాకుండా తల్లిదండ్రుల కష్టాజితం మరి మనం వ్యర్థం చేయకుండా ఆ డబ్బులు కనుక ఉంటే మీ లోన్ రీపేమెంట్కి అయిపోతుంది కొంత భాగం. సో ఇలాంటి హెచ్చరికలు చేసే ఛానల్ మీ గుడిగట్ల TV9 యూట్యూబ్ ఛానల్, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్జీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.